దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆమేన్. 656 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మన దేవుని వాక్యం వినేటువంటి సమయం, దేవుని వాక్యం వింటూ ఆత్మీయంగా ఎదుగుతూ బలపడేటువంటి సమయం ఇది. మంచి ఆహారం తీసుకున్న వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు బలహీనులుగా మారుతారు. అలాగే ఆత్మ సంబంధంగా తాజా అయినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే వాక్యమనే పాలు కాదు, వాక్యమనే అన్నం కాదు, వాక్యమనే మాంసం. ఇలా చెప్పినప్పుడు 3 పోలికలు బైబిల్లోనే ఉన్నాయి. వాక్యమనే పాలు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, వాక్యమనే అన్నం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, వాక్యమనే మాంసం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. వీటన్నిటి మనం చదివించిన టైం లేదు కనుక పాల స్థాయి నుంచి, అన్నపు స్థాయిలో నుంచి మాంసపు స్థాయిలోకి మనం రావాలి. అనగా మాంసాహారులుగా భౌతికంగా మారాలని కాదు నా మాటల ఉద్దేశం. సువార్త స్థాయి నుంచి, ఉపదేశ స్థాయి నుంచి మర్మాల స్థాయిలోకి రావాలి. అనగా గాస్పల్ స్టేజ్ నుంచి, ఎగ్జార్టేషన్ స్టేజ్లో నుంచి, లేదా డాక్ట్రిన్ స్టేజ్లో నుంచి మిస్టరీ స్టేజ్లోకి రావాలి. ఎదుగుదల రావాలి. గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టుగా మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండడానికి వీలేదు. మన జీవితంలో ఎదుగుదల కావాలి, గ్రోత్ కావాలి, ఆత్మీయంగా ఎదుగుదల కావాలి. ఆత్మీయ ఎదుగుదలను కొలవడానికి కొలమానాలు, తూనికలు లేవు. కానీ ఎదిగామో లేదో మనకు అర్థమవుతుంది, ప్లస్ ఇతరులు కూడా గుర్తిస్తారు. ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రభు బిడ్డలకు లేకపోతే కలుసుకుంటున్నాం, ప్రభు బిడ్డలు కాని వారికి సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ సూచనల ద్వారా వీఆర్ గ్రోయింగ్. భౌతికంగా మనం ఎదుగుతున్నామో లేదో, బలహీనంగా ఉన్నామో బలవంతులుగా ఉన్నామో మనం సులభంగా తెలుసుకోవచ్చు. బీపీ చెకప్ చేసుకుంటాం, షుగర్ చెక్ చేసుకుంటాం, లేకపోతే థైరాయిడ్ లెవెల్స్ని, వేరు లెవెల్స్ని మనం చెకప్ చేసుకుంటాం. అలాగే మన స్పిరిచువల్ లెవెల్స్ను కూడా మనం చెకప్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎప్పుడో ఒకసారి, నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి కాదు, కానీ డైలీ చెకప్ చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలాగైతే మన హార్ట్కి ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పలాని ఫుడ్ అవాయిడ్ చేయాలని మనం కొన్ని విషయాల్లో చర్యలు తీసుకుంటున్నట్లుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. రండి, మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. గత ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించాం. స్వకీయుల యొక్క తిరస్కారం, స్వకీయులు సందేహించారని, స్వకీయులు సంహరించాలనుకున్నారని, స్వకీయులు వారు శోధించారని, సనిగారని, ఇలా 4 విషయాలు ఆలోచించాం. ఈ సందేశంలో కూడా సేమ్ వాక్యం, అనగా అదే మూలవాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుంచే మనం ఆలోచించుకోబోతున్నాం. చదువుదాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు he came to his own, but those who were his own did not receive him. ఆయన తన సొంత ప్రజల దగ్గరికి, సొంత ప్రజలు అనుకుంటున్న వారి దగ్గరికి వచ్చాడు. మనం అనుకుంటాం అవతల వ్యక్తిని సొంతోడు, మనోడు అనుకుంటాం. కానీ అవతలోడు మనల్ని అనుకోకపోతే కదా సమస్య. అవతలవాడు అనుకున్నాడు అనుకోండి, సమస్య లేదు. అవతల వాళ్ళు అనుకోరు, మనం అనుకుంటాం. మనం అనుకొని కార్యక్రమాల్లోనూ వాళ్ళ ప్రోగ్రాంలోనూ అన్నింటిలో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతాం. కానీ అవతల వ్యక్తి మనల్ని రిసీవ్ చేసుకోడు, మన ఇన్వాల్వ్మెంట్ని వాడు ఇష్టపడడు. రోజుల్లో మానవ సంబంధాలు మరింత బలహీనమైపోతున్నాయి. హ్యూమన్ రిలేషన్స్ బలహీనమైపోతున్నాయి. మానవుల మధ్యలో ఉండే ప్రేమ బంధాలు తగ్గిపోయి ఇప్పుడంతా వ్యాపార బంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎక్కడ ప్రేమ లేదు, అంతా వ్యాపారం.
మినిస్ట్రీ వ్యాపారం అయిపోయింది, మాటలు వ్యాపారం అయిపోయింది, ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకేం లాభం, వాళ్ళతో మాట్లాడితే ఏం లాభం అనే ధోరణిలో ఆలోచిస్తున్న ప్రజలు. అంత్యదినాల యొక్క లక్షణాలు ఇవి. అంత్యదినాలు ఇలాగే ఉంటాయి విధానాలు. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రేమ కోసం అన్వేషించాలి, విశ్వాసం కోసం, ఆత్మీయత కోసం, ప్రార్థనలు, ఉపవాసాల కోసం, వీటి కోసం అన్వేషించాల్సిన అవసరం ఉంది. మనుష్య కుమారుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంది. భూమి మీద అనగా భక్తుల జీవితాల్లో ఆవగింజంతైన విశ్వాసం ఉందేమో అని ఆయన అన్వేషిస్తున్నాడు. నీలో నాలో అసలు శిస్తులైన కొద్దిపాటైన విశ్వాసాన్ని ఆయన చూడగలడా? మనలో విశ్వాసం చూడాలనుకోడు, విశ్వాస ఫలాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆత్మఫలమైనటువంటి విశ్వాసాన్ని, ఆత్మవరమైన విశ్వాసాన్ని మనలో ఆయన చూడాలనుకుంటున్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ స్వకీయుల యొక్క స్వనాశనం. పోయినసారి స్వకీయుల యొక్క నిన్నటి ఎపిసోడ్లో స్వకీయుల యొక్క తిరస్కారం గురించి ఆలోచించాం. ఇప్పుడు స్వకీయుల యొక్క స్వనాశనం. స్వకీయులను ఎవరు నాశనం చేయలేదు, స్వకీయులను వాళ్ళే నాశనం చేసుకున్నారు. చాలాసార్లు మనల్ని మనమే పాడు చేసుకుంటాం. కాకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద నేను ఇలా కావడానికి కారణం పలానా అతనండి, పలాని బ్రదర్ అండి, నేను ఇలా కావడానికి కారణం పలాని సిస్టర్ అండి, ఆమె నా గురించి చెడుగా చెప్పింది, దానివల్ల ఆ బ్రదర్ నా గురించి చెడుగా చెప్పాడు, దానివల్ల ఇలా ఉన్నాయని. కానీ లేకపోతే ఎక్కడికో ఏదో స్థాయికి వెళ్ళాల్సిన వాడినండి అని అనేవాళ్ళు ఉన్నారు. చాలా వరకు మనల్ని పాడు చేసేది ఇతరులు కాదు, కానీ మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎవరో చెప్పినట్టుగా ఏనుగు తన మీదే తాను దుమ్మెత్తి పోసుకుంటుందట. తన మీద ఎవరు దుమ్మెత్తిపోయారు, తన మీద తానే పోసుకోవడం. మన మీద మనం దుమ్మెత్తుకొని పోసుకోవడం, లేకపోతే బురద చల్లుకోవడం, ఇలాంటి పనులు మనం చేస్తున్నాం. స్వకీయుల యొక్క స్వనాశనం, ఇశ్రాయేలు ప్రజల యొక్క, యూదుల యొక్క స్వనాశనం, వాళ్ళ యొక్క నాశనం గురించి మనం ఆలోచించాలి. తిరస్కరించారు కాబట్టి నశించిపోయారు. స్వీకరించుంటే ఆశీర్వదించబడి ఉండేవాళ్ళు. తిరస్కారము చాలా ప్రమాదకరం. రిజెక్షన్ ద్వారా నీకు రివార్డ్స్ రావు, యాక్సెప్టెన్స్ ద్వారా, రికగ్నైజ్ చేయడం ద్వారా రివార్డ్స్ వస్తాయి. మరలా చెప్తున్నాను, రిజెక్షన్స్ ద్వారా నీకు రివార్డ్స్ రావు, రిసీవింగ్ ద్వారానే నీకు రివార్డ్స్ వస్తాయి. ప్రతిఫలాలు, బహుమానాలు రావాలంటే అంగీకరించడం ద్వారానే. ఆయనను అంగీకరించాలి, దేవుని అంగీకరించాలి, దేవుని కుమారుని అంగీకరించాలి, ఆత్మ సంబంధమైన సంగతులను అంగీకరించాలి, స్పిరిచువల్ థింగ్స్ని అంగీకరించాలి. నీవు కేవలము శరీర సంబంధమైన సంగతులనే మనస్కరించుచున్నావు అని ప్రభు పేతురును ఉద్దేశించి చెప్పాడు. శరీర సంబంధమైన సంగతులను మనస్కరించడం కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన సంగతులను మనస్కరించడం అంటే మనస్సులో ఉంచడం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేది. స్వకీయుల యొక్క స్వనాశనం ఏం జరిగింది? స్వనాశనం జరిగింది. స్వనాశనం అని చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. చదవండి ఒక మాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గూర్చి పేతురు అనేటువంటి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. వాటిలో విద్యా విహీనులను, అస్థిరులైన వారును, అన్స్టేబుల్ పీపుల్ అపార్థం చేసుకుంటున్నట్లు, అది తమ స్వకీయ నాశనము అపార్థం చేసుకుంటున్నారట లేఖనాల్ని. దాని ద్వారా కలుగుతుంది స్వకీయ నాశనము అని దేవుని వాక్యంలో రాయబడింది. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము 16వ వచనము. He consistently speaks of these things in all of his letters. పాల్ గురించి పీటర్ గారు చెప్తున్నారు. Even though he writes some concepts that are overwhelming to our understanding, which the unlearned and unstable love to twist their spiritual ruin, so they do to other scriptures. ఇతర లేఖనాలను అపార్థం చేసుకుంటున్నట్లుగా వాళ్ళు పౌలు గారి యొక్క పత్రికలు అనగా ధర్మశాస్త్రాన్నో లేకపోతే ప్రవక్తల పుస్తకాలను అపార్థం చేసుకుంటున్నట్టుగా, అనగా ఇతర లేఖనాలతో సమానంగా పౌలు గారి పత్రికలను పెట్టినంత విశాల దృక్పథం పేతురు గారికి ఉంది.
పేతురు స్థానంలో నేనో లేకపోతే ఇంకొకళ్ళు కానిటే వాడికి ఏం తెలుసండి, పౌలుకి ఏం తెలుసండి, జూనియర్ అండి, బచ్చా అండి, నిన్నగాక మొన్న వచ్చినోడండి అని అంటాం. కానీ సీనియర్ అయినటువంటి పీటర్ చెప్తున్న మాట ఎంత అద్భుతం చూడండి. ఈ అపోస్తుల మధ్యలో ఉన్నట్టు ఐక్యతను అర్థం చేసుకోవడానికి ఎంత వండర్ఫుల్ టెస్ట్ మనీ చెప్పాడు చూడండి. ఎవరో రాసిన పుస్తకం గురించో, క్యాసెట్ గురించో, సీడీ గురించో మనం రకరకాలుగా చెడుగానే నెగిటివ్గా అదంత బాగుంటుందండి, నేను బాడి ఉంటే, నేను ప్రసంగం చేసి ఉంటే అసలు అదిరిపోయి ఉండేది, అలా ఉండేది అని అంటాం. కానీ పౌలు 14 పత్రికలు రాసి, పేతురు 2 పత్రికలు రాసి, నాకు టైం లేదండి, పౌలు కంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి టైం ఉంది కాబట్టి రాసుకున్నాడు, నాకు టైం ఉంటే 14 20 రాసిండేవాడే కదా అని అనలేదు. కానీ పౌలు తన పత్రికలన్నింటిలో పౌలుకు అనుగ్రహించబడిన దేవుని కృపను అర్థం చేసుకున్నాడు. ఇతరులకు అనుగ్రహించబడిన కృపను బట్టి మనం సంతోషించాలే కానీ ఆయనకేం తెలుసండి, ఈయనకేం తెలుసండి, వాడికి ఏం తెలుసండి, నాలాగా చెప్పలేడు, నాలాగా పాడలేడు, నాలాగా అనే అతిశయపు అనుభవాల్లో ఉండకూడదు మనం. బ్రదర్, నేను చేయలేని పని మీరు చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. సిస్టర్, నేను చేయలేని పని మీరు చేస్తున్నారు, మే గాడ్ బ్లెస్ యూ. ధర్మశాస్త్రం ఏది చేయచాలకపోయేనో దాన్ని దేవుని కుమారుడైన యేసు ప్రభు చేశాడట. చాలామంది ఈ రోజుల్లో నేను అక్కడక్కడ యూట్యూబ్లో చూస్తున్న కొంతమంది యవనస్తులు చక్కటి వాక్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళని అభినందించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. నేను కామెంట్స్ పెడుతుంటాను, మే గాడ్ బ్లెస్ యూ, చక్కగా వివరణ ఇచ్చారండి, గుడ్ ఎక్స్ప్లెనేషన్, ప్రైజ్ గాడ్ యూ, మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్. వాళ్ళని ప్రోత్సహించాలి. ఏం చెప్పావు, ఇది అసలు పాయింటేనా, ఇది ఎక్కడుంది అసలు అని విమర్శనాత్మక ధోరణి కాదు. అందరూ బాగా చెప్తున్నారని నేను అనలేదు, కానీ కొంతమంది దేవుని చేత బలంగా వాడబడుతున్నాడు ఉన్నారు, కొంతమంది దైవజనులు ఉన్నారు, అద్భుతమైనటువంటి వాక్య విశ్లేషణలు ఇస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహింపను. దుర్బోధనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, రెండూ ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి అవసరమైన మంచి మనం తీసుకోవడం, చెడు వదిలిపెట్టేయడమే, అంతవరకే. కానీ చెడు గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక యవ్వన తరాన్ని దేవుడు లేపుతున్నాడు, ఒక న్యూ జనరేషన్ని దేవుడు రేపుతున్నాడు. కొంతమంది యంగ్ పీపుల్ని రైజ్ చేస్తున్నాడు, ఒక రీఫార్మర్స్ లాగా, ఒక మార్టిన్ లూథర్స్ లాగా, లేకపోతే చార్ల్స్ ఫిన్నీ లాగా దేవుడు కొంతమంది యవనస్తులను లేపుతున్నాడు. అదేంటిది, మీరు యవనస్తులే కదా, మీరు వేరే యవనస్తుల గురించి మాట్లాడుతున్నారంటారేమో. నేను యవనస్తున్నే, కానీ అదే సమయంలో ప్రభు కృపను బట్టి 20-25 సంవత్సరాల పరిచర్యలు దాటింది కాబట్టి దేవుడికి ఇప్పుడు ఇంకొక జనరేషన్ను చూసుకుంటాడు, రైజింగ్ చేస్తున్నాడు. పాల్ తర్వాత తిమోతి, మోజస్ తర్వాత జాషువా, ఏలియా తర్వాత ఎలీషా లాగా దేవుడు ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్ రైజ్ చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రిపేరింగ్ అండ్ రైజింగ్ అండ్ యూజింగ్, సిద్ధపరుస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకుంటున్నాడు. ఒక జనరేషన్ గతించిపోయింది, నెక్స్ట్ జనరేషన్ వారంగా మేము ఉన్నాం. గతించిపోయినటువంటి జనరేషన్కి, రైజ్ అవుతున్న జనరేషన్కి మధ్యవర్తులుగా నాలాంటి సేవకులు ఉన్నారు. మేమేదో గొప్పవాళ్ళమని చెప్పడం లేదు, నా మాటల యొక్క ఉద్దేశం జాగ్రత్తగా ఆలోచించాల్సిందే కోరుతున్నా. గాడ్ ఈజ్ రైజింగ్ సమ్ పీపుల్. నెల్లూరు జిల్లాలోనే లేకపోతే అక్కడక్కడ కొంతమంది వాక్య పరిచర్యలు చూసి అనుకుంటున్నాను, దేవుడు ఇతన్ని ఖచ్చితంగా బలంగా వాడుకుంటాడండి అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. వాడితో చెప్పాను, బ్రదర్, నాకు ఆత్మ, నేను ఎవరితో అలా చెప్పను, మీతో చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. ఏదో నిన్ను ఎంకరేజ్ చేయాలని చెప్పడం కాదు, ఆత్మలో చెప్తున్నాను. ఐఎమ్ సెన్స్ ఇన్ ద స్పిరిట్, గాడ్ వుడ్ యూజ్ యూ మైటీలీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, పీటర్ గారు చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని చెప్తున్నాను. అపోస్తలుడైన పేతురు గారు తనకన్నా చిన్నవాడైనటువంటి పౌలు గారు చెప్పుకున్నారు, నాదేముందండి, పేతురు గారు సకాలంలో పుడితే నేను అకాలంలో పుట్టానని చెప్పాడు. అన్ టైంలో పుట్టాను, రాంగ్ టైంలో పుట్టాను నేను, అయితే మాత్రమే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలు, అక్కడ ఒక పాయింట్ కోసమే, స్వకీయ నాశనము, స్వనాశనం, స్వకీయుల యొక్క స్వకీయ నాశనం, స్వకీయుల యొక్క స్వనాశనం. దాని గురించి చెప్పినప్పుడు ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 25వ వచనంలో మనం గమనిస్తే, అందుకు ప్రజలందరూ అనగా ప్రజలు మొత్తం కాదు, యూదులందరూ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. చూడండి, మా మీద ఉండుగాక అని కాదు, మా మీదను మా పిల్లల మీదను. అయ్యా, ఏం చేశాడు ఆయన? ఆయన ఏం తప్పు చేశాడు? క్షమించండి, వదిలేసేయండి, ఇంకో ఛాన్స్ ఇద్దాం. నో, అతన్ని సిలువ వేయండి.
ఎందుకు? ఆయన నిరపరాధి కదా, నిరపరాధి రక్తం ఎందుకు చిందిస్తున్నారు? వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో పడును గాక. స్వకీయ నాశనాన్ని వాళ్ళు తమకు తామే శాపవచనాన్ని పలుక్కొని తమ మీద తమ తర్వాత తరం మీద శాపాన్ని కొని తెచ్చుకున్నవాళ్ళు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన మాటలు మనకు శాపాన్ని తేకూడదు. మన మాటలు కష్టాన్ని నష్టాన్ని, మన నెక్స్ట్ జనరేషన్కి కష్టాన్ని నష్టాన్ని తేవడానికి వీల్లేదు. నువ్వు చేస్తున్న పనికి నెక్స్ట్ జనరేషన్ శిక్ష అనుభవించడం ఏంటి? మనం చేస్తున్న పనికి తర్వాత జనరేషన్ శిక్ష అనుభవించడం ఏంటి? స్వకీయ నాశనం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్వకీయుల స్వనాశనం ఎలా జరిగింది అనడానికి మొట్టమొదటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. బట్ దోస్ హూ ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ నేమ్ హి గేవ్ అథారిటీ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దే లాస్ట్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళు ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారు, అధికారం కోల్పోయారు. దే లాస్ట్ ద అథారిటీ ఆఫ్ ద పవర్. అదేంటిది? రోమా ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారం కోల్పోయారని చెప్తున్నారు ఏంటి సార్ మీరు అంటారేమో. వాస్తవమే, మీరు చెప్పింది వాస్తవమే. రోమా ప్రభుత్వం వాళ్ళని పరిపాలిస్తుంది, వాస్తవమే. పొలిటికల్గా వాళ్ళ మీద ఉన్న అధికారం అదే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని, అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, చేతులారా జార్చుకున్నారు. ఆయన్ని అంగీకరించుంటే ఆయన కుమారులైన ఎవరు అధికారం వచ్చిండేది. ఆయన్ని అంగీకరించలేదు కాబట్టి కుమారత్వాన్ని, దత్తపుత్రత్వాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. దత్తపుత్రత్వాన్ని పోగొట్టుకున్నారు అంటే దత్తపుత్రాత్మను పోగొట్టుకున్నారు. ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ని పోగొట్టుకున్నారు, అనగా పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. చూడండి, వాళ్ళు చేస్తుంది ఆ రిజెక్షన్ అనేది చిన్న విషయం కాదు. ఇది చాలా తీవ్రమైన విషయం, మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. స్వకీయుల యొక్క స్వనాశనం అనేది మన అంశం. స్వకీయుల యొక్క స్వనాశనం స్టెప్ బై స్టెప్గా అధికారాన్ని కోల్పోయారు. ఈ అధికారాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, అధికార దాహం కలిగిన ప్రజలు యేసు ప్రభు యొక్క ఆరోహణ సమయంలో మాట్లాడే మాటలు విచిత్రంగా అనిపించాయి నాకు. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో, అయ్యా బాబు మీరు శక్తి పొందుకోండి అయినా అవి మాట్లాడుతున్న సందర్భం అయితే నేను వెళ్ళిపోతున్నాను, మరలా వస్తాను, లేదా నా తండ్రి వాగ్దానం చేసిన ఇవన్నీ మర్చిపోయి ప్రభు ఆ లాస్ట్ క్వశ్చన్, వన్ మోర్ క్వశ్చన్ అడగండి బాబు అన్నప్పుడు, ఇశ్రాయేలునకు మరలా రాజ్యమును అనుగ్రహించదవా? ప్రభు కాబట్టి కూల్గా సమాధానం చెప్పాడు. నా బోటోడికి అయితే సరిగా కోటింగ్ ఇచ్చి ఏంటిది, నేను చెప్పేది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి అని అనేవాడు. ప్రభు చెప్పిన మాట, సాత్వికుడైన ప్రభు చెప్పిన అద్భుతమైన మాట, కాలములు సమయములు తెలుసుకున్నట్టే మీ పని కాదు. మీ పని ఒకటి. ఈ పని మరిచిపోయి పిచ్చి పనులు, అధికారం గురించి, ప్రభుత్వం గురించి ఆలోచించవద్దు. అవసరమైంది ఒకటే, అదేంటో తెలుసా? పైనుంచి శక్తి పొందుకొని. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభుత్వం గురించి ఆలోచించవద్దు. మీరు ఆఫ్టర్ ఆల్ 8% మంది ఉన్నారు. 8% మంది యూదులు మిగిలిన ప్రజల మీద పెత్తనం చేయాలి. మైనారిటీగా ఉన్నటువంటి యూదులు ఇతరుల మీద అధికారం చెలాయించడం ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి. అధికార కాంక్షలో ఉన్నారు వాళ్ళు. అధికారం రావాలి, చేజిక్చుకోవాలి, మిగతా వాళ్ళు లొంగ తీసుకోవాలి, అణిచివేయాలి. ఇంత అధికార దాహం కలిగి ఉన్నప్పటికీ కూడా అనేకసార్లు శత్రువుల యొక్క అధికారానికి బానిసలుగా వాళ్ళు ఉన్నారనే సంగతి మర్చిపోయారు. యూదుల చరిత్ర చూస్తే అది బానిసత్వపు చరిత్రే. అదంతా 430 సంవత్సరాలు ఐగుప్తులో, 70 సంవత్సరాలు బబులోన్లో, 7 సంవత్సరాలు అషూర్లో, సుమారు 110 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో రకరకాల శత్రు దేశాల చేతుల మీద ఉన్నారు. వాళ్ళ చరిత్రలో సగానికి పైగా బానిసలుగా బతికిన బతుకులే. దేవుడు వాళ్ళని స్వతంత్రులుగా చేయాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళు బానిసలైపోయారు. ఒకటి, వాళ్ళు దే లాస్ట్ అథారిటీ, దే లాస్ట్ ద స్పిరిచువల్ అథారిటీ. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన అధికారం గురించి మనం రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1, అధికారాన్ని కోల్పోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ ఆత్మీయ పతనం ఆరంభమైంది. ద స్పిరిచువల్ ఫాల్ has started when they lost the power. పోగొట్టుకున్నారు. జాగ్రత్త, నీకు ఇవ్వబడిన దాన్ని గట్టిగా పట్టుకో, పోగొట్టుకోవద్దు.
రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యలో he dwelt among us. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని స్తోత్రం. మనము ఆయన మహిమను కనుగొన్నాము అని యోహాను గారు చెప్తున్నారు. ఏంటట? అండ్ సో ద లివింగ్ ఎక్స్ప్రెషన్ అంటే లోగోస్ అనగా divine expression become a man and lived among us. We gazed upon his glory, the glory of the one and only who came from the Father, overflowing with tender mercy and truth. Point చూడండి. రెండో విషయం, అంధత్వాన్ని పొందుకున్నారు. They got blindness. మహిమను కనుగొనలేకపోయారు. వారు మహిమ స్వరూపి అయినటువంటి ప్రభువుని వాళ్ళు ఎరగలేదు. దే వర్ స్పిరిచువల్లీ బ్లైండ్. ఆత్మీయంగా గుడ్డివాళ్ళు. యేసుప్రభు చెప్పాడు, మీరు గుడ్డోళ్ళు, మీ బోధకులు గుడ్డోళ్ళు. మిమ్మల్ని నడిపిస్తున్న మీ బోధకులు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు, ఎక్కడికో దేవాలయానికో ఎక్కడికో ఆత్మీయ స్థలాలకు తీసుకుని వెళ్తామని వస్తారు, గుంట్లో పడేస్తారు. గుడ్డివాడికి దారి చూపిస్తే, త్రోవ చూపిస్తే ఇద్దరు గుంట్లో పడతారని ప్రభు చెప్పాడు. అంటే ఆత్మీయ అంధత్వంలో ఉన్నవాడు ఒక వ్యక్తిని ఆత్మీయ మార్గంలో నడిపించలేడు. ఒక వ్యక్తిని ఆత్మీయ మార్గంలో నడిపించాలంటే ఆత్మీయ కన్నులు తెరవబడిన అనుభవంలో ఉండాలి. స్పిరిచువల్ బ్లైండ్నెస్ తొలగిపోవాలి. అతని కన్నుల నుంచి పొరల వంటివి రాలగా అతడు చూపు పొందాడు అని అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో రాయబడింది. నీ కన్నుల్లోంచి నా కన్నుల్లోంచి ఆత్మ సంబంధంగా పొరల వంటివి. ఏవో పొరలు మన కళ్ళను గప్పేసి, నాకు డబ్బు ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు చాలామంది తెలుసు, మాది మంచి పెద్ద హై క్యాస్ట్ నాది, ఏదో చెప్పుకుంటూ మన కంటికి పొరలుగా ఇవి మిగిలిపోయాయి. దాంతో రియాలిటీని మనం చూడలేకపోతున్నాం. ఈ పొరలు రానాలి. నేను ఒక యూదుడిని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, నేను చిన్నోడిని కాదు అని ఏవో ఉన్నటువంటి తనకున్న అతిశయాలన్నీ తనకు అంధత్వాన్ని కలిగించిన అవి రాలిపోయినప్పుడు రియల్ మ్యాన్గా, రియల్ సైట్ కలిగిన వాడిగా, 20/20 సైట్ కలిగిన వాడిగా పౌలు మారాడని అర్థం చేసుకోవచ్చు. ఒకటి అధికారాన్ని కోల్పోయారు, రెండోది అంధత్వాన్ని పొందుకున్నారు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుంచి మనమందరము కృప వెంబడి కృపను మనం పొందాము. ఎక్కడి నుంచి? ఫ్రమ్ హిస్ పర్ఫెక్షన్. ఆయన యొక్క సంపూర్ణతలో నుంచి, ఆయన పరిపూర్ణతలో నుంచి మనము కృప వెంబడి కృపను పొందుకుందాం. మనము సరే ఇక్కడ గమనించాలి, ముందు యేసుప్రభుని గురించి చెప్పాడు, తర్వాత లోకం గురించి చెప్పాడు, తర్వాత లోకము నుంచి వేరైనటువంటి మనము అని యాడ్ చేసి యోహాను గారు చెప్తున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట నా మనసులో వస్తుంది. గలతీలకు రాసిన పత్రికలో మనం ఒక మాట గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు, కృపలో నుండి తొలగిపోయారు. కృపలోంచి తొలగిపోయారు, కృప నుంచి దూరం అయిపోయారు, కృపకు దూరం అయిపోయారు. అంటే మూడో పాయింట్ ఏంటి? ఆత్మీయ కృపను పొందుకోవలసిన వాళ్ళు పోగొట్టుకున్నారు. అనగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. దే లాస్ట్ ద గ్రేస్. ఒకటి, దే లాస్ట్ అథారిటీ, దే గాట్ బ్లైండ్నెస్. మూడోది, దే లాస్ట్ గ్రేస్. కృప వెంబడి కృపను పొందారు, మరలా కృప రావాలి. అలల వెంబడి అలలు వచ్చినట్లుగా కృప వెంబడి కృప మనకు రావాలి. నాకు ఇది చాలండి, నా కృప నీకు చాలును అని పౌలుతో దేవుడు చెప్పిన సందర్భం అర్థం చేసుకోవాలి. దాని అందరూ అనుకో, ఏం కృప పొందలేదు నువ్వు, నా ఆటోల మీద కారుల మీద నా కృప నీకు చాలని ఉంటుంది. నాకు అదే అర్థం కాని విషయం. హీ రిసీవ్డ్ మోర్ గ్రేస్. పాల్ అనేటువంటి వ్యక్తి, దైవజనుడు అయినటువంటి అపోస్తలుడైన పాల్ అనేకమైన వరాలు, ప్రత్యక్షతలు, ఫలాలు ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఆయనతో దేవుడు చెప్పాడు నా కృప నీకు చాలని. అది అందరికీ అప్లికబుల్ కాదు. మనం ఏం పొందుకున్నామని కాస్త పొందుకున్న దానికే పొంగిపోయి కుంగిపోతున్న వాళ్ళం మనం. కానీ ఆయన మాత్రం చెప్తున్న విషయము, దిస్ ఈజ్ ఎనఫ్ పాల్, ఉండిలే, అదొక ముళ్ళు ఉంటే ఉండిందిలే అని ప్రభువు చెప్తున్నాడు, నా కృప నీకు చాలని.
మనకు చాలదు కృప, వీ నీడ్ మోర్ గ్రేస్. మనకి ఇంకా అధికమైన కృప వెంబడి కృప కావాలి. కృప వెంబడి కృపను అనుభవించినట్టు పౌలు యొక్క జీవితాన్ని చూసి ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. అది చాలయ్యా బాబు, ఈ ముళ్ళుంటే ఉన్ని, ఈ కొరతలుంటే ఉన్ని అని ప్రభు చెప్పడాన్ని చూస్తున్నాం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. స్వకీయుల యొక్క స్వనాశనం ఎలా జరిగింది? అధికారాన్ని కోల్పోవడం ద్వారా. రెండవది అంధత్వాన్ని సంపాదించుకోవడం ద్వారా, కొని తెచ్చుకోవడం ద్వారా. మూడవది ఆత్మీయ కృపను కోల్పోవడం ద్వారా, కృపను దుర్వినియోగం చేయడం ద్వారా. దే లాస్ట్, దే వర్ డెడ్. డయాస్పోరా జరిగింది, అనగా చెదిరిపోయారు. వాళ్ళ మీదకి వాళ్ళు నాశనాన్ని వాళ్ళే ప్రకటించుకున్నారు. మనం కూడా అలాగ ఉన్నామేమో. అధికారాన్ని కోల్పోయి, ఆత్మీయ అధికారాన్ని కోల్పోయి, ఆత్మీయ అంధత్వాన్ని సంపాదించుకొని ఆత్మీయ కృపను కోల్పోతున్న వాళ్ళగా ఉన్నామేమో. దయచేసి ఆలోచించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేనికంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి, ప్రార్థన దేనికంటే మనల్ని మనం స్వయం పరీక్ష చేసుకోవడానికి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్వకీయుల యొక్క తిరస్కార ఫలితంగా స్వకీయులకు కలిగిన స్వనాశనం, మేము కూడా మా స్వనాశనానికి మేము పాత్రులంగా. యూదా ఇస్కరియోతు స్వనాశనం తెచ్చుకున్నాడు, వాడిని ఎవరు నాశనం చేయలేదు. మనం అలాగే ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనాలు. మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనాలు. స్వకీయ నాశనాన్ని గురించి మీరు మాకు హెచ్చరించారు. స్వకీయులు తిరస్కరించే స్వనాశనం తెచ్చుకున్నారని, అధికారం కోల్పోయి అంధత్వాన్ని కొని తెచ్చుకొని ఆత్మీయ కృపను కోల్పోయారని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మేము ఇటువంటి అనుభవాల్లో ఉండకుండా మాకు బుద్ధి కలుగుటకే దృష్టాంతములుగా ఇవి చెప్పబడ్డాయని మేము భావించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.